దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి అనేకమైన కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినాన దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, యెహోవా దృష్టి ఆయన భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలిచిందంట. కాబట్టి మన మీద దేవుడు కృప నిలిచిండును గాక. ఆమేన్. దాని ముందుగా మనము దేవుని ఆరాధించుకున్నాము, ఆయన కృప కోసము కనిపెడదాము. ఇంత కృప చూపాలి
దేవుని మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ దేవుడు ఈరోజు ఏం మాట్లాడదాం అనుకుంటున్నారంటే కీర్తన గ్రంథము 33వ అధ్యాయం 19వ వచనం చూడండి అందరూ. కీర్తన గ్రంథం 33వ అధ్యాయము 19వ వచనం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచుచున్నది. ఆయన కృప బట్టి మనకి అర్హత లేకపోయినా దేవుడు మనల్ని ప్రేమించి క్షమించి మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో, దేవుని ఆజ్ఞను పాటిస్తామో, ఆయన కృపను పోగొట్టుకోకుండా మరి తను విమర్శించుకుంటూ వేసే శరీరం రక్తము తీసుకోమంటున్నారు. అపోస్తుల కార్యము 2:42 మరి 1 కొరింథీ 11వ అధ్యాయము మరి 11వ అధ్యాయంలోని ఆ క్రింద వచనాల్లో ఉంటుంది, విమర్శించుకుంటూ తీసుకునేలా మీరు తీర్పు పొందకపోదురు అంటున్నారు. ఎప్పుడైతే అలాగా మనము మన పాపములు దోషములు దేవుని దగ్గర ఒప్పుకుంటూ దేవునికి ఇష్టంగా ఆ విధంగా మనం నడుస్తామో దేవుని దృష్టి మన మీద ఉంటుందన్నమాట. అలాగా దేవుని దృష్టి ఉన్నప్పుడే ఆ కృప మనల్ని కాపాడుతుంది. ఎంత కృప యోగ్యత లేని మనల్ని దేవుడు ఆ పాపము ఆ క్షణంలోనే ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో వెంటనే ఆ క్షణంలోనే దేవుడు ఆ పాపం నుండి విడుదలిస్తాడు. ఆ ముందుకి ఆ పాపం అనేది అది 3-4 తరాల వరకు అది వెళ్లకుండా, ఎందుకంటే 10 ఆజ్ఞల్లో 3-4 తరాల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పిస్తానో దేవుని ఆజ్ఞలు పాటించకపోతే అని ఉంటుంది 10 ఆజ్ఞలలో. కాబట్టి ఆయన కృప ఏం చేస్తుందంటే మన జీవితంలో మరి ఆధారము ప్రతి విషయానికి మనుషుల వైపు మనం చూస్తాం, కానీ ఆ కృప ఏంటంటే మనం ఓదారుస్తుంది, కన్నీరు తుడుస్తుంది, మరి స్వస్థపరుస్తుంది. మరి నేను ధర్మపూర్లోని జనుగుడ్లోని మన పరిచర్య చేస్తున్నప్పుడు మరి స్ట్రేంజర్ బాక్స్ ఒక అమ్మాయి పాడు చేసేసింది. ఒక అమ్మాయి సరిగ్గా అది ఆపరేట్ చేయక అది పట్టుకొని వెంటనే నేను నా బండి మీద స్కూటీ మీద బయలుదేరుతున్నప్పుడు అది అక్కడ తీసుకెళ్ళి అతను బాగు చేయించుకొని మళ్ళీ అది పెట్టుకొని బండి మీద పెట్టుకొని వస్తున్నప్పుడు మరి 2 చిన్న విషయంలోనే అది గొయ్యి ఉన్న దగ్గర అది స్కిడ్ అయిపోయి వెంటనే కాలు మరి చెయ్యి ఏమొచ్చి ఈ దుమ్మ బయటకు వచ్చేసింది, బండి డ్రైవ్ చేయలేని పరిస్థితి. అలాంటప్పుడు దేవుడు సహాయం చేశాడు. అక్కడే ఉన్న ఒక సహోదరుడు చక్కగా హాస్పిటల్ తీసుకెళ్ళి మరి అన్ని కట్టది వేయించు కుట్లు పడ్డాయి. మరి చక్కగా ఎంత చక్కగా దేవుడు స్వస్థపరిచారో చూడండి. అలాగా దేవుడు ఆ కృప ఏం చేస్తుందంటే అలా కాపాడుతుంది. మనుషులు అది చేయలేదు. ఆ కుట్లు ఇప్పించుకోవడం, ఆ కుట్లతోటే డ్రైవ్ చేయడము. నేను ఒకటే ఇచ్చాను, దేవుడి పని కోసం దేవా నేను ఎలా డ్రైవ్ చేస్తాను. మరి సేవంతా మరి దేవుడు నా చేతుల్లోనే పెట్టాడు. ఆయన పిలుచుకున్నాడు. FSC 4:12 ప్రకారం 8 పరిచర్యలు ఇచ్చారు. మరి అవన్నీ చేయడానికి మరి సొంత సంఘాలు, ఒక సంఘం ఇచ్చారు, ఇంకొక సంఘం మరి గుంపులాల్లో తయారవుతుంది. అది కూడా స్టార్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. దేవుడు ఆ కృప ఏంటంటే నాకైతే అర్హత లేదని, కొంచెం చర్చిగా లేట్ అయిపోయిందని మరి అర్హత నన్ను ఎన్నుకున్నావా అని పాడుకుంటూ నేను చాలా కన్నీరు మీద నేను వచ్చాను. ఎందుకంటే ఆ కృపను బట్టి మనము దేవునికి ఇష్టంగా మనం బ్రతకగలము. ఆయన దృష్టి మన మీద ఉంటేనే మనము జీవించగలము. అలాగా ఆ కృప అలా కాపాడుతుంది. ఇంకొకసారి కూడా అలాగే అయింది. కాలు అలాగే స్థితి అయిపోయింది. బండి ఆ స్ట్రేంజర్ బాక్స్ అయితే లేదు, కానీ ఆ చర్చికి జనుగుడి చర్చి అయిపోయింది. అది అవగానే మళ్ళా నేను ధర్మపూర్కి బయలుదేరుతున్నాను. ఈ రోజులో చర్చికి చీపురు కావాలని ఆ చాట కొనుక్కొని వెళ్తున్నాను. ఆ చాట కింద పడిపోయిందని గబుక్కొని దాన్ని పట్టుకునేటప్పటికి బండి స్కిడ్ అయిపోయింది.
కాలు మీద బండి పడిపోయింది. వెంటనే చిటికి మీద దగ్గర నరానికి దెబ్బ తగిలింది. మరి దెబ్బ తగిలితే మోకాల వరకు కట్టేసేసారు. కానీ ఆ రోజు కాలే అసలు నిలబడ్డ అంటే భూమి మీద అది నిలబడలేని పరిస్థితి అనమాట. ఒక కాలే పనిచేస్తుంది, రెండో కాలు అసలు మరి పనిచేయలేదు. అలాంటప్పుడు కూడా దేవుడు సహాయం చేశారు. ఆ కట్టు కట్టించి మరి ఒక చర్చ్ మెంబరు వెంటనే అక్కడ ఉండబట్టి కనుక్కొని అందరూ వాటర్ పట్టుకుని వచ్చారు. అన్నీ ఏది కూడా నాకు బాగానే ఉన్నాను, కాలు ఒకటే బాగోలేదు అని చెప్పి అందరూ చాలా జనాలు వచ్చేసారు. కానీ దేవుని బిడ్డను తీసుకొచ్చి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళీ ఇంటి దగ్గర కట్టు కట్టేశాక తీసుకొచ్చాడు దేవుడు. అప్పుడు కూడా అలాగే దేవా నేను ఎలా పరిచర్య ఆగిపోతుందంటే అసలు ఒక్కరోజు కూడా పరిచర్య ఆగనివ్వకుండా దేవుడు పరిచర్య చేయించుకున్నాడు. కాదు అలాగ అయిపోయినా సరే డ్రైవింగ్ చేయడం, ఆ కట్టు కూడా ఎప్పుడో 4 రోజులు పోతే అంతవరకు కూడా బెడ్ రెస్ట్ కూడా తీసుకోకుండా నా పనులు నేను చేసుకోవడం అన్నీ కూడా దేవుడి దృష్టి నా మీద ఉండబట్టి ఆ కృప దేవుడు అలాగా నన్ను నడిపించిన దేవుడు ఆ గొప్ప దేవుడు. ఎందుకంటే మనం దేవుని యొక్క కృప కొరకు మనం కనిపెట్టుకోవాలి. దేవుడు అర్హత లేని మనల్ని దేవుడు ఎంచుకొని దేవుని దృష్టిలో మనం పెట్టుకున్నప్పుడు ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. మనుషుల దృష్టి ఉంటే అది మన మీద మంచిది కాదు, మనకు మంచిది కాదు. కానీ యెహోవా దృష్టి ఆయన ఏది భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలిచి ఉంటుందంట. ముందు భయము భక్తి ఉండాలి దేవుని అండ. ప్రతి విషయంలో కూడా ఆ భయము భక్తి ఉన్నప్పుడు పరిశుద్ధత అనేది ఆత్మ శరీరం కూడా పరిశుద్ధంగా ఉండి మనము ఆ విధంగా దేవుడితో కనిపెట్టుకొని ఆయన కృప ఆయన మనకి ఏది కావాలన్నా ఆ కృపను బట్టే దేవుడు ఎలాంటి ప్రమాదంలో ఉన్నా సరే దేవుడు కాపాడే దేవుడు, గొప్ప దేవుడు, శక్తివంతుడు. మరి ఇంకొకసారి అయితే మరి పరిచర్లు ఎక్కువైపోయి రెస్ట్ లేక మరి ఆ గొంతు అనేది పట్టేసింది. ఆ దగ్గు దాని మీద కాకాయ వేసుకొని మరి ఆ చిన్న లో ఫీవర్ ఒకటి ఉన్నప్పుడు అలాగా ఒక్క రోజులోనే దేవుడు తగ్గించి మరి పాటలు అంటే నాకు చాలా ఇష్టం, దేవుడిని ఆరాధించడం అంటే చాలా ఇష్టం. కానీ ఆ పాట పాడలేని పరిస్థితుల్లో కూడా పాట పాడకపోతే మామూలుగా వచ్చేసింది అది ఆ పాట కూడా. ఎందుకంటే ఆయన దృష్టి మన మీద ఉంటుంది. మన ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు ఆయన ఆరాధించడానికి. ఆయన కీర్తించే బిడ్డలు, ఆయన మాట విన్న బిడ్డలు అంటే దేవుడికి ఇష్టం అన్నమాట. అలాగా దేవుడు అర్హత లేదు కానీ దేవుడు ఆ కృప అనేది దేవుడు సహాయం చేస్తాడనమాట. ఆ విధంగా దేవుడు మరి తల్లి గర్భం నుండే ఎంచుకొని దేవుడు ఆ విధంగా దేవుడు పని చేయడానికి గొప్ప భాగ్యం అనేది నాకు ఇచ్చాడని నేను ఎంతో సంతోషంతో నేను చేస్తున్న పరిచర్యను బట్టి దేవునికి అనుక్షణం కూడా స్తుతులు చెప్తాను. మరి ఏ పరిస్థితి వచ్చినా సరే మరి ధైర్యంగా తెచ్చేది ఆయన కృపే. అలాగా దేవుడు నడిపిస్తున్నాడు అనమాట. మనం యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచున్నాము, ఆయన బట్టి మన హృదయము సంతోషించుచున్నది. ఆ నమ్మకము మనుషుల మీద కాకుండా దేవుడి మీద మనం పెట్టుకున్నప్పుడు సంతోషం ఉంటుంది. ఆ మనిషిలో సంతోషం ఉంటుంది. ఎందుకంటే శాశ్వతమైనది కాదు ఈ భూలోకము. కాబట్టి ఈ భూలోకము అశాశ్వతమైనది, శాశ్వతమైనది దేవుని రాజ్యం. కాబట్టి మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉంచున్నది. ఆయనే మనకు సహాయము, మనకు కేడుమనే ఉన్నాడు. యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండును గాక, ఆమేన్. కాబట్టి అలాగా దేవుడి కృప అనేది మనం కోరుకుంటున్నప్పుడు దేవుడు ప్రతి విషయంలో ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి కన్నీరు వచ్చినా, ఎటువంటి మరణకరమైన రోగం వచ్చినా ప్రతిదీ కూడా ఆయన కృప సరి చేసుకున్నప్పుడు, దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నప్పుడు దేవుడు ఒక్కొక్కరు ఒక విధంగా వాడుకోవడానికి ఇష్టపడి మాట్లాడుతారు. ఆ కళల ద్వారా, దర్శనం ద్వారా, మరి వాక్యం ద్వారా, సేవల ద్వారా అటువంటి వాటికి లోబడేటప్పుడు దేవుడు వెంటనే ఆయన ప్రతి సమస్య నుండి విడిపించే గొప్ప దేవుడు. యెహోవా నీతిమంతులట ఆశీర్వదించువాడవు, నీవే కేడుముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు అనే దావీదు భక్తుడు మరి 5వ కీర్తనలో 11, 12 వచనాల్లో చెప్తున్నారు.
అలాగా ఉల్లసించాలని, అలాగా మనము ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని దృష్టి మన మీద ఉన్నప్పుడు ఆ విధంగా ఉన్నదంట. అలాగే నేనైతే నీ కృపయందు నమ్మకించి ఉన్నాను, నీ రక్షణ విషయమే నా హృదయము హర్షిస్తుంది. రక్షణ లేక అనేక మంది బాధపడుతున్నారు. మనకు దేవుడు ఇచ్చిన రక్షణే కోటాను కోట్ల విలువ కలిగిందన్నమాట. ఆయన రక్షణ మనతో మాట్లాడడం, మనల్ని రక్షించడం, మనం పోషించడం, దేవుడితో మనం కలిసి ఉండడము, దేవుడితో మాట్లాడుకోవడము, దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకోవడము, మరి అది అటువంటి అనేక మందికి చెప్పడానికి ఒక ఆశ, ఒక అభిషేకము, ఒక పిలుపు, దర్శనము కలిగి దేవుడిలో వాడబడ్డం అంతకన్నా భాగ్యం ఇంకెక్కడ కూడా లేదు. కాబట్టి భక్తిహీనులకు అనేక వేదనలు కలిగించున్నవి. సంతోషం కోసం మనం నేర్చుకున్నాం. మరి ఇక్కడ కీర్తన 32వ అధ్యాయము 10వ వచనంలో భక్తిహీనులకు అనేకమైన వేదనలు కలుగుతున్నాయంట. యెహోవాను నమ్మకించి వారిని కృప ఆవరిస్తుందంట. కృప ఆవరిస్తుందన్నమాట. కృప ఆవరించినప్పుడు ఎంతో ధైర్యము, సంతోషము వస్తుంది. అది మనిషి ద్వారా రాదు. మనిషి అందుబాటులో ఉండడు ఆ టైంలో. ఆ మనిషి చెప్తాడు కానీ చేయడు. చాలా వేదనకరంగా మరి మాట తప్పిపోతాడు. నష్టం కలిగినా సరే మాట తప్పకూడదు అని పరలోక రాజ్యం వెళ్ళే లిస్టు కీర్తన 15వ అధ్యాయంలో ఉంది. కానీ మనిషి ఆ విధంగా బాధ పెడతాడు అనమాట. కాబట్టి 119వ కీర్తన 49వ వచనంలో కూడా నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొనుము, దానివల్ల నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. దేవుడు అనేకమైన మాటలు, అనేకమైన వాగ్దానాలు, అనేకమైన విషయాల్లో దేవుడు మాట ఇస్తాడు. ఆ మాట కోసము దేవుడి దగ్గర ప్రార్థన చేసుకోవడానికి దేవుడు కృప చూపిస్తాడు. నీ సేవకుని దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకో, దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టిస్తున్నావు. నిరీక్షణ, విశ్వాసము, ఒక నిరీక్షణ అనేది ఆత్మీయ ఫలంలో 6 తలంలో 9 తలంలో ఈ 2 తలంలో ఏంటంటే విశ్వాసము, నిరీక్షణ. ఈ నిరీక్షణ, ఈ విశ్వాసము ఉన్నప్పుడు కృప అనేది దేవుడు చూపిస్తాడు అన్నమాట. లేకపోతే కృప పని చేయదు. దేవుని యొక్క ఆదరణ, మరి ధైర్యము మనకి రాదు. కాబట్టి అలాగే కీర్తనకారుడు చెప్తున్నాడు, నీ సేవకునికి నీవు ఇచ్చిన మాట చెప్పన, నీ కృప నన్ను ఆదరించునుగాక. ఆ మాట దేవుడు మాట్లాడితే మనకు ఆదరణ కలుగుతుంది. మనం సరి చేసుకున్నప్పుడు ఏ ఆటంకాలు ఉన్నాయో వాగ్దానాలు నెరవేర్చబడకుండా ఉండడానికి అని సరి చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాగ్దానాలన్నీ కూడా ఇచ్చిన దేవుడు ఆలస్యం చేసేవాడు కాదు. ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆయన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తాడు అని మనం నమ్మినప్పుడు దేవుడు మాట్లాడే దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అవి సరి చేసుకోవాలంటే 2 కొరింథీ 7వ అధ్యాయము 1వ వచనంలో మనం ఎప్పుడు చెప్పుకుంటుంటాము, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధులను సంపూర్తి చేసుకొనొచ్చు. పరిశుద్ధతను మనం సంపూర్తి చేసుకోవాలి. పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలంటే, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంటే, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి జరగాలంటే అపోస్తులుగా, ప్రవక్తలుగా, ఉపదేశకులుగా, కాపర్లుగా, బోధకులుగా దేవుడు నిర్ణయించుకున్నారు. 5 నిర్ణయించుకున్నారు. ఆ పనిలో ఉండాలి. ఏ పని నీకు అప్పచెప్పారు ఆ పరిచర్యలో ఉండడానికి ఇష్టపడాలి. కాబట్టి అలాగే ఇష్టపడినప్పుడు నీ సేవకునికి నీవు ఇచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. ఆదరిస్తాడు దేవుడు. ఆ కృప చూపించి ఆ పని చేసి పెడతాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? ప్రియులారా మనకి వాగ్దానాలు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. 2 కొరింథీ 7వ అధ్యాయము 1వ వచనంలో ఉంది. అలాగా పవిత్రులుగా మనం చేసుకోవాలి. అలాగా పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘములకు వారి మహోత్సవములకు అందరి న్యాయాధిపతి అనే దేవుని యొద్దకును సంపూర్ణ స్థితి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకి మనము చేర్చబడతాం. అప్పుడు నీతిమంతులుగా దేవుని రాజ్యానికి ఆ విధంగా చేర్చబడతాము. కాబట్టి అది హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 23వ వచనంలో ఉంది. అలాగే సామెతలు
గ్రంథంలో 29వ వచనంలో నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతే దాన్ని కొంటిని అని కొనదగిన వాడెవడు అంటున్నాడు. పాపము ఈ రోజులో పోయేది కాదు, అది రోజు మనం చనిపోయే వరకు కూడా దేవుడి దగ్గర రక్షణని కాపాడుకోవాలని మరి మత్తయి సువార్త 24:13 ఉంటుంది. అంతవరకు సహించుకున్న వాడే రక్షణ పొందుకుంటాడు. అంతవరకు కూడా ఆ రక్షణ కాపాడుకోవాలంటే పవిత్రంగా నీతిమంతులుగా మనం ఉండడానికి రోజు కూడా ఆ విమర్శించుకుంటూ మరి బలారాధన తీసుకోవాలి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు దేవుడు హెస్కేలు 18:30-32 కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవరి ప్రవర్తన బట్టి వారికి శిక్ష విధింతును. ఎవరి ప్రవర్తన బట్టి వాళ్ళకే పనిష్మెంట్ ఉంటుంది. మనసు తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షాకారణములు కాకుండానట్లు. అక్రమములు ఉన్నాయి. దేవుడి డబ్బులు దొంగిలించడం, అక్రమంగా సంపాదించుకోవడం, ఇవన్నీ అక్రమంగా ఉంటాయి. అక్రమంగా క్రమము లేని పద్ధతిలో వాక్యానికి విరుద్ధంగా జీవించడం, ఇవన్నీ కూడా అక్రమములు మీకు శిక్షాకారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. అవన్నీ కూడా క్రమమైన పద్ధతిలోకి రండి. అక్రమమైన విషయాలను విడిచిపెట్టి క్రమమైన పద్ధతిలోకి మీరు రండి అంటున్నాడు. కాబట్టి మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయము నూతన బుద్ధి తెచ్చుకోండి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణమునందుదురు? ఇదే ప్రభువుకి యెహోవా వాక్కు. ఎందుకు నేను మరణం ఏర్పడి చేస్తుంది? నీ కళల్లో సింహం కనబడుతుంది. సింహమును తలుపులు గడివేసి పెట్టినట్టు చూపించారు. ఇంకొక ఆమెకేమో ఇంట్లో పెంచుకుంటున్నట్టు, సింహం పిల్లలు పెంచుకుంటున్నట్టు చూపించారు. ఎందుకు? క్రమము లేదు. క్రమం అనేది లేదు జీవితంలో. క్రమము లేకుండా, దేవుడి మాట వినకుండా, నా ఇష్టం వచ్చిన జీవించేస్తే నా సేవకులు, నా కుటుంబంలో నా తల్లి మరి ప్రార్థన చేసేస్తారు అని అనుకుంటారు. అనుకొని ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. దేవుడి మీద తిరుగుబాటు చేసే స్వభావమే. దిద్దుబాటు చేసుకో, నువ్వు దిద్దుబాటు చేసుకుంటే ప్రార్థన చేస్తాను అని అంటే వినరు. నువ్వు చేస్తావు, నువ్వు ఒకదాని చేస్తే చాలు అని అలాగే ధైర్యం. దేవుడి మీద ధైర్యం లేదు. దేవుడు క్షమిస్తాడా? నేను క్షమిస్తాను. ఒకసారి ఆలోచించండి. నేను మనిషిని కదా, మీకు లాంటి మనిషినే కదా. మరి దేవుడి దగ్గర క్రమంగా నడవాలి అని చెప్తున్నారు ఇక్కడ. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకొనుడి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణమునందుదురు? ఇదే ప్రభువుకి యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడు కాను అంటున్నాడు. చనిపోవడం దేవుడికి ఇష్టమా? ఎవరు కూడా నశించుకోవడం, చనిపోయి నరకానికి వెళ్ళిపోవడం దేవుడికి ఇష్టం లేదు. నేను సంతోషించేవాడు కాను. కావున మీరు మనస్సు తిప్పుకొనడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. మనస్సు తిప్పుకొనడి, మీ మనస్సు తిప్పుకోండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఇదే ప్రభువుకి యెహోవా వాక్కు. మీరు మనసు తిప్పుకుంటే, ఎవరి మనసు అది? మీ మనసా, నా మనసా? నేను ప్రార్థన చేస్తా అవుతుందా? నేను ఏకీపిస్తే అవుతుంది. దేవా తెలియదయ్యా, క్షమించయ్యా అని చెప్తాను. మీరు ఇలా సరి చేసుకోవడానికి మధ్యవర్తిని మాత్రమే, దేవునికి మీకు మధ్యవర్తిని మాత్రమే కానీ సరి చేసుకోమని చెప్పే బాధ్యత, మరి ఆ వాక్యాన్ని వివరించి చెప్పే బాధ్యత నా మీద ఉంది. అది వివరించి చెప్పాక మీరు సరి చేసుకోకపోతే దానికి బాధ్యత కాదు కదా. ఆ మనసు త్రిప్పుకోమనుచున్నాడు దేవుడు. అలా మనసు త్రిప్పుకోనప్పుడు మరణం అనేది మనిషిని ఏలుబడి చేయదు. దేవుడు కళ్ళతో 7:33-14 ఉంటుంది. కళ్ళతో మాట్లాడతాను అని చెప్పి, మీ పర్లోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. పరిపూర్ణంగా ఉండాలని దేవుడు పరిశుద్ధపడడానికి వెళ్ళడానికి, తండ్రి పిల్లలుగా మనం ఉండడానికి దేవుడు ఇక్కడ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణంగా ఉండేదారు అంటున్నాడు. అలాగా పరిశుద్ధంగా ఉండాలని దేవుడి భూలోకంలో స్వరం ద్వారా, మరి సేవకుల ద్వారా
మరి వాక్యము ద్వారా మరి కళల ద్వారా భాషల వరము ద్వారా దేవుడు మాట్లాడతాడు, ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. కాబట్టి మత్తయి 5:48 ఈ మాట ఉంది. మరి ఎవరైతే తండ్రికి పరిపూర్ణుడు కనుక, పరిపూర్ణులుగా ఎవరైతే ఉంటారో వారి తండ్రి పరిపూర్ణుడు కాబట్టి పిల్లలుగా మనము కూడా పరిపూర్ణులుగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన పిల్లలు పరిశుద్ధంగా చక్కగా నడవాలని మనం కోరుకుంటాం కదా. మనం ఎలా బాధపడతాం, దుఃఖపడతాం, ఏడుస్తాము, అలాగే దేవుడు కూడా బాధపడుతున్నారు మన కోసము. కాబట్టి అలాగే లేకపోకుండా మరి బోధిస్తూ ఉంటారు కొంతమంది. కాబట్టి మత్తయి 23:25-26 పర్లేదులేమ్మా, నువ్వే నేను ప్రార్థన చేస్తానులే, బాగుంటావు, నువ్వు ఆశీర్వదించబడతావు అని మనం చెప్పకూడదు. అలాగా అది అబద్ధ బోధ లెక్క వస్తుంది. కఠినమైన తీర్పు, మరీ కఠినమైన తీర్పు వారికి ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే మధ్యవర్తుల్లాగా వాళ్ళని సరిచేసి వాళ్ళకి ఏకీపించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే ఆ ప్రార్థనకి విడుదలిస్తారు, వాళ్ళు బ్రతుకుతారు అన్నమాట. కాబట్టి మత్తయి 23:25-26 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసరులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపడి శుద్ధి చేయుదురు. గిన్నె మరి పళ్ళని ఆ వెలుపటే చేస్తున్నారు, శుద్ధి చేస్తున్నారు, కానీ అవి లోపల ఇప్పుడు గిన్నెలో ఉంటే దాని చుట్టూ చేసి ఈ లోపల చేయకపోతే అందులో ఏమైనా వేసుకోగలమా? లోపల చేయాలి కదా, లోపల కదా ఆహారం ఏదైనా పెట్టుకుంటాము. బయట చేసేసి ఇలా బోర్లించేస్తే లోపలంతా ఎలా ఉంటుంది? అది దేనికి పనికిరాదు కదా. అలాగే ఈ వేషధారులైన శాస్త్రులు పరిచర్యలు అలాగా బోధిస్తున్నారు. అంటే ఏం పర్వాలేదులే అని చెప్పి విడమర్చి చెప్పకుండా అలాగా ఆ దినాల్లో ఉన్నారు. వాళ్ళు వేషధారులుగా వాళ్ళ శాస్త్ర పరిచర్యలు చనిపోయినా వాళ్ళ ఆత్మలు చాలా మందిలో సరి చేసుకోకపోతే, అభిషేకం లేకుండా సేవ చేస్తే మరి అలాంటి బోధలు బయలుదేరున్నాయి అంచదినాలు. 1 యోహాను 4:1 ఉన్నమాట. కాబట్టి అనేకమైన ఆత్మలు బయలుదేరుతున్నాయి. అవి ఏ ఆత్మలో మీరు పరీక్షించుకోండి అంటున్నారు. కాబట్టి మనం దేవుని రాజ్యానికి సమీపంగా ఉన్నాం కాబట్టి, దేవుని రాజ్యం రావడానికి చాలా సమీపంగా ఉన్నాం కాబట్టి అందరూ ఆరాధించాలి. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ మరి మంచి దినాల్లో మనం సిద్ధంగా ఉండాలి. మరి రహస్య రాకడ, రెండవ రాకడకి మొదట రహస్య రాకడ వస్తుంది, రెండవదిగా బహిరంగ రాకడ వస్తుంది. ఆ బహిరంగ రాకడలో అందరూ ఆరాధిస్తారు. అందరూ కూడా మొత్తం కులం భేదంలో అందరూ ఆరాధిస్తారు. మరి పాతాళంలో ఉన్న వాళ్ళు కూడా ఆరాధిస్తారు, సాతాను కూడా ఆరాధిస్తాడు. మరి అనేక మరి ఎవరైతే చీకట్లో మరి బంధకాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరి పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు అందుకే చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆరాధించే టైం దగ్గరకు వచ్చేస్తుంది. ఎందుకంటే బహిరంగ రాకడ, రహస్య రాకడికి బహిరంగ రాకడికి 7 ఏళ్ల కాలం ఉంటుంది. 7 ఏళ్ల శ్రమ దినాల తర్వాత బహిరంగ రాకడ ఉంటుంది. అది ప్రతి నేత్రం కూడా చూస్తుంది అని చెప్పి ప్రతి వాళ్ళు కూడా దేవుడు వస్తున్నారని రొమ్ము కొట్టుకుంటారు. ఈ విషయాలు తెలియక మేము ఇంకా సిద్ధపడలేదు అని చెప్పి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఆరాధిస్తారు. అక్కడ కెరూబులేంటి, సెరాబులేంటి, 24 పెద్దలేంటి, మరి 4 జీవులేంటి, మరి సాతాను మొక్కమని వేసేది చెప్తుంది కదా. మత్తయి 4:8 లోకమంతా తెస్తానని చెప్పి అలాగా మరి అది వచ్చి మొక్కుతుంటే దాంతో ఉన్న పడిపోయిన దేవతలు కూడా మొక్కుతాయి, మరి ఆరాధిస్తాయి. ప్రతి మోకాలు మొక్కుతుంది, ప్రతి నాలుక దేవుని స్తుతిస్తుంది. అది ఫిలిప్పీ 2:9-11 ఉంటుంది. మరి కీర్తన 2:12 కూడా మరి దేవుణ్ణి ముందు పెట్టుకోండి, లేకపోతే ఆయన కోపిస్తాడు అని ఎందుకు అంటున్నారంటే, ఇప్పుడు దేవుని దగ్గరికి ఆ కృప ద్వారా దేవుని దృష్టి మన మీద ఉన్నప్పుడు ఇవన్నీ కూడా అర్థమవుతాయి, సిద్ధపడతారు అన్నమాట. కాబట్టి దేవుడు వచ్చే రాకడ సూచనలు మరి యెరూషలేము గుమ్మం గుండా దేవుడు రావడానికి మరి రెండవ రాకడలో మరి ఏ విధంగా ఉంటుందో అవన్నీ కూడా మనం
సరి చేసుకోవాలి. ఒలివల కొండ విషయంలో మనం చెప్పుకున్న ముందు ఆ పొగుళ్ళని కనబడుతున్నాయని యెరూషలేము దగ్గర మరి దేవుడు ఆ పాదాలు అక్కడ నిలిపినప్పుడు యెరూషలేము గుమ్మముల కూడా తీసుకొని వస్తారు. ఇప్పుడు ఆ యెరూషలేము ఆ గుమ్మం అయితే క్లోజ్ చేయబడి ఉన్నది, మూయబడి ఉన్నది. ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు కూడా రాకూడదు, మెస్సియా గుమ్మం అని చెప్పి మెస్సియా మరి అక్కడ ఈ క్రిస్మస్ ఎలాగైతే మనం ఆనందంగా గడుపుతాము, మరి యూదుల రాజా జయ జయని మాట్లాడమని ఎలాగైతే గడుపుతాము అలాగా ఊరేగించబడతాడు దేవుడు. ఎందుకంటే హర్మయోని యుద్ధము అక్కడ జరిగినప్పుడు దేవుడు జయం పొందుకుంటాడు. ఆయన ముఖము సూర్యుడు కొటాలు సూర్యుడు లాగా ప్రకాశిస్తూ ఉంటుంది. అప్పుడు ప్రజలందరూ కూడా మరి ఆయనకి సాగిలపడి నమస్కరిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఆరాధిస్తారు అన్నమాట. ఆ సిచ్యువేషన్ బట్టి, ఆ పరిస్థితులను బట్టి దేవుడు ఆ విధంగా బహిరంగ రాకడలో అలా వస్తారు. మరి తండ్రితో కలిసి మరి ఆరాధించబడుతున్న దేవుడు మరి దిగి వస్తున్నాడు అనమాట. అక్కడ 4-5 చదివితే అలాగా తండ్రి తోటి ఆరాధన, తండ్రి కుమారులు ఆరాధించబడతారు. భూలోకంలో అనేక మంది రక్షణ భాగ్యాన్ని ఆ దినాన్ని మరి పొందుకోవట్లేదంటే ఇప్పుడు ఆ కృప ద్వారా పొందుకోవాలి. అందుకనే ఆయన కృప ద్వారానే ఒప్పుకుంటే చాలు, దేవుడు ఇలాగా పాపాన్ని కొట్టేస్తాడు. ఎంత మంచి దేవుడు అని చూడండి. మనమైతే క్షమించలేదు, కానీ దేవుడు ఎంత భయంకరమైన పాపం చేసినా సరే ఇంక చెయ్యను, దేవా నన్ను క్షమించు, నాకు తెలియదు అని అంటే చాలు, దేవుడు క్షమిస్తాడు. కాబట్టి మనం ఆ కృప కోసము మనం కనిపెట్టుకొని ఉండాలి. చాలామంది ఈ విషయాలు నమ్మినా సరే మరి ఆయన దగ్గరికి రారు. ఎన్నో అద్భుత కార్యాలు చేసినా సరే ఆయన కోసం వివరించలేదు, ఆయన ప్రేమలో అర్థం చేసుకోలేదు. కానీ ఆనాడు మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆరాధిస్తారు, రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తారు. నేను తెలియదయ్యా నన్ను క్షమించాను, అప్పుడు చాలా వేదన పడిపోతుంటారు. కాబట్టి మనకి దేవుడు ఉత్తరవాదిగా ఇప్పుడు పని చేస్తున్నాడు. అది ఎక్కడుందంటే యోహాను సువార్త 1-2 వచనాల్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తండ్రి కుడిపార్శ నుండి పరిశుద్ధుల కోసం దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకని యెహోవా దృష్టి మన మీద నిలబడి ఉండాలి. ఆయన కృప కోసం మనం కనిపెట్టుకుని ఉన్నప్పుడు దేవుడు సహాయం చేసే గొప్ప దేవుడు, శక్తిమంతుడు. కాబట్టి మరి ఆనాడు మొదటి రాకడలో జ్ఞానులు గొల్లలు ఆరాధించారు. మరి గొర్రెల కాపర్లు వచ్చి ఆయన ఆరాధించారు క్రిస్మస్ దినాన మరి ఆనాడు. కానీ ఇప్పుడు 2వ రాకడలో మొత్తం అందరూ కూడా, ప్రపంచం అందరూ కూడా ఆరాధిస్తారు. ఆరాధించిన ఒక్కరు కూడా ఉంటారు. అలాగా దేవుడు రానే ఉన్నాడు. కాబట్టి మనం ఆయన కృప కోసం మనం కనిపెట్టుకున్న ఆయన ఎంత భయభక్తులు కలిగి మనం ఉండాలి. బహిరంగ రాకడలో మరి క్రీస్తు ఆరాధన ఈ విధంగా జరుగుతుంది అనమాట. ప్రభువుకి మహిమ కలుగుగా. మరి మొదటి రాకడలో లోకాసువార్త 2:13-14 చూస్తే మరి దేవుడు అందరి చేత కూడా ఆరాధించబడిన దేవుడు 2వ రాకడలో ఈ విధంగా ఆరాధించబడతాడు. కాబట్టి ఈ కృప కోసము మనం కనిపెట్టుకుంటూ ఉండాలి. కాబట్టి ఇంకా అనేక మంది వేషధారణలు ఉన్నారు. కాబట్టి ఆనాడు దేవుడు ప్రవచించారు ఏంటంటే మత్తయి సువార్త 23-25-26 వచనాల్లో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెలు పళ్ళెములు వెలుపట శుద్ధి చేయుదురు, కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియముతోనూ నిండి ఉన్నవి. చాలా అపవిత్రంగా ఉన్నాయి. అలాగే శుద్ధి చేసుకుంటున్నారు హృదయాన్ని కూడా. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెములు వెలుపల శుద్ధి అవునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము అని చెప్తున్నారు. అప్పుడు ఈ లోపల హృదయం అనేది మనది కరెక్ట్గా ఉంటే అనేక మందికి మనం నడిచి అలాగా అనేక మంది నడిపించడానికే యెహోవా దృష్టి మన మీద నిలబడి ఉంటుంది అనమాట.
ఈ భూ సంబంధమైన కోరుకోవడానికి కాదు. దేవుని బిడ్డ నాకు అది కావాలి ఇది కావాలంటే మనతో ఏటి రావు. అవన్నీ కూడా లైవ్ అయిపోతుంది. ఈ భూమి ఆకాశం అన్నీ కూడా లైవ్ అయిపోతుంది. కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుంది. కాబట్టి మనం ఎలా ఉన్నాం, ఎలాగా దేవుని విషయంలో మనం బాధ్యత కలిగి ఉన్నాం, దేవుని దృష్టి మన మీద ఉంది అని భయముతో భక్తితో మన దేవుని దృష్టి కోసం మనం కనిపెట్టేవారుగా ఉండాలి. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానం అనుసరింపక, 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది మాట 1:12 వచనంలో చూడండి. లౌకిక ఆశ భూ సంబంధమైనవి వెతుక్కోవడం, లోకానుసారంగా నడవడం, లోకంలో ఏం జరుగుతున్నాయో అవి ఆ సెల్ ఫోన్లో ఆ టీవీలు చూస్తున్నప్పుడు వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని ఎరుగరా, మీరు దేవునికి శత్రువులు. లోకానుసారమైన శరీరానుసారమైన నియమము ఏలుబడి చేస్తుంది, అది మరణానికి దారి తీస్తుంది అని రోమ 8:5-6-7 ధర్మశాస్త్రం లోబడ నేరరు అని ఉంది. కాబట్టి వాళ్ళకి మరణం ఏలుబడి చేస్తుంది అని ఉంటుంది అక్కడ. శరీరానుసారమైన నియమము అది 2 కొరింథీ 1:12 మరి పౌలు గారు కొరింథీ సంఘానికి ఏమని చెప్తున్నారంటే చూడండి, మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానం అనుసరింపక. ఆ జ్ఞానం మనకు అవసరం లేదు. అవి చూసుకొని అలా నడుద్దాము అనుకున్న వాళ్ళకి మరణం ఏలుబడి చేస్తుంది. కాబట్టి వ్యభిచారులారా అని పిలుస్తున్నాడు వాళ్ళని దేవుడు. యాకోబు 4:4 వ్యభిచారులారా అని ఆశ్చర్యార్థకం ఉంటుంది కదా ఉంది. వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా, దేవునికి మీరు శత్రువులు అని ఉంది. ఎందుకంటే దేవుని దృష్టి వాళ్ళ మీద ఉండదు. ఎవరైతే లోకానుసారంగా జీవిస్తారో, లౌకిక ఆత్మతో ఉండి ఆ లోకానుసారమైన విషయాలే ఎప్పుడు కూడా సెల్ ఫోన్లో రాత్రి పగులు అలా చూసుకుంటూ ఉంటారో వాళ్ళు దేవునికి శత్రువులు అంటారు. వాళ్ళ మీద సాతానుడే దృష్టి పెట్టి మరణకరమైన రోగాలేంటి, మరణకరమైన విషయాలు, మరి మరణాన్ని ఆహ్వానించడము, నేను చచ్చిపోతాను, నాకు చచ్చిపోవాలని ఉంది అని అనడం, అలాంటివన్నీ పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి మా అతిశయం ఏమనగా లౌకిక జ్ఞానం అనుసరింపక. అతిశయిస్తున్నాడు ఇక్కడ దేవుని బిడ్డలు. దేవుడు అనుగ్రహించి పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకుంటే మరియు విశేషంగా మీడలను నడుచుకుంటే మరియు మా మనసాక్షి సాక్ష్యం ఇచ్చుటయే. మనకు మనసాక్షి ఒకటి పెట్టాడు దేవుడు మనుషులకి. జంతువులకైతే మనసాక్షి ఉండదు. అందుకనే కళల్లోని పావులు, కుక్కలు, మరి తేళ్లు ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆ జంతువు తాలూకా గుణాలు. సింహము కనబడుతుందంటే మరణకరమైన రాగు వస్తుంది, తర్వాత మరణము ఎలుబడి చేస్తుంది. ముందు మాత్రలు తింటారు, తర్వాత చనిపోతారు. హార్ట్ పేషెంట్లు వీళ్ళందరూ ఏంటంటే మరణం ఏర్పడి చేస్తుంది. ఏంటంటే లోకానుసారంగా జీవించడం, వాక్యానుసారంగా నడవరు, దేవుని మాట ప్రకారం నడవరు, నడుస్తున్నామనే బ్రహ్మపరిచే ఆత్మలో ఉంటారు. బ్రహ్మపరిచే ఆత్మ అది 1 యోహాను 4:4 ఉంది. బ్రహ్మపరిచే ఆత్మ వాళ్ళు మన మాట వినరు, ఎంత చెప్పినా వాళ్ళు వినరు అన్నమాట. మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేమీ మీకు వ్రాయటం లేదు, కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాము. పౌలు గారు వాళ్ళకి జైల్లో నుండి కూడా లెటర్స్ రాశాడు, వాళ్ళని సంఘాలు కట్టాడు, అనేక మందికి అప్పచెప్పాడు, కుటుంబాన్ని త్యాగం చేశాడు, తను కష్టపడి ఎవరి మీద ఆధారపడకుండా బ్రతికాడు. అలాగే ఎన్నో విషయాల్లో త్యాగం చేసి పౌలు గారు నేను క్రీస్తుల పోలు నడుస్తున్నాను, మీరు నన్ను పోలు నడవండి అని ఒక ఛాలెంజ్గా నడిచాడు. కాబట్టి అపోస్తల బోధ అనేది దేవుడు మనకు అప్పచెప్పారు. నాకు భక్తి నేర్పించే ప్రభావాన్ని నేను చేతులెత్తి ప్రమాణం చేసినప్పుడు, నా జీవితాన్ని అంకితం చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చారు. అదే పరిశుద్ధులకి ఒక్కసారే బోధ అప్పగించిన ఆ బోధ విషయంలో మీరు పోరాడండి అని యోధాపత్రిక 1:3 ప్రకారం అలాగా మనం పోరాడాలని దేవుడు మరొకసారి ఈరోజు మరి యెహోవా దృష్టి మన మీద ఉందని మనం నమ్మాలి. మనం నమ్మి ఎవరి దృష్టి, సాతాను దృష్టి మన మీద ఉందా, దేవుని దృష్టి మన మీద ఉందా అనేది మనము ఆయన భయము భక్తి కలిగి ఆయన కృప కోసము
కనిపెట్టే వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. దేవుని బిడ్డ ఎక్కడున్నా సరే, నువ్వు ఏం చేస్తున్నా సరే, దేవా నీ కృప నాకు కావాలయ్యా, నీ కృప నాకు చాలయ్యా. రాజు మనవాడైతే రాజ్యమంతా మందే కదా, ఏది అడిగితే ఏ టైంకైనా దేవుడు ప్రొవైడ్ చేస్తాడు కదా. ఆ రాజు మరి ఆయన మన కోసము ఈ భూలోకంలో పుట్టాడంటే కారణం ఏంటంటే మరి దేవుడు రాజ్యంలో ఆయనతో పాటు మనం తీసుకెళ్లాలని ఇహలోకంలో మనం నేర్చుకొని, మనం ఆయన కృప కోసం కనిపెట్టుకొని, ఆయన కనుదృష్టి మన మీద ఏ విధంగా ఉండి మనల్ని ఏ విధంగా దేవుడు నడిపించాడో అది వివరించి చెప్పడానికి, అది మనకు అర్హత లేకపోయినా మనకి దేవుడు అది అనుగ్రహించాడంటే దాన్నే కృప అంటారు. ఆ కృప కోసమే మనం కనిపెట్టుకోవాలి, దేవుని దగ్గర సరి చేసుకోవాలి, దేవునితో మాట్లాడుకోవాలి. దేవా నా వల్ల ఇది తప్పు జరిగింది, నన్ను క్షమించండి, నాకు తెలియదు ఇది. అనేక మందికి విషయాలు నేను చెప్తాను, ఈ విషయాలు నన్ను రక్షించిన దేవా, నా విషయంలో ఇలాంటి అద్భుత కార్యాలు చేసావయ్యా, నాకు అర్హత లేదయ్యా అనే మాటలు చెప్పడానికి అని అనుక్షణము నేను బాధపడతాను. క్లాస్లో టీచరు లెసన్ చెప్తే అది నా వద్ద వచ్చేసరికి నోట ఒకటి కొట్టేది నాకు. కానీ ఇప్పుడు కోట్ల మధ్యలో దేవుని మాటలు చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. నాకు అర్థం ఉందా? ఒకసారి ఆలోచించండి. నన్ను నిలబెట్టిన దేవుడు మిమ్మల్ని కూడా నిలబెడతాడు. దేవుని రాజ్యానికి వెళ్ళే మార్గం ఏంటో అనేక మందికి బుద్ధిమంతులైతే అనేక మంది నడిపించడానికి ఒక ఆశ, ఒక తృష్ణ, ఒక దాహం కలిగి ఉంటారు. వాళ్ళ ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశిస్తారు. అలా ప్రకాశిస్తాం మనం. రాబోయే దినాల్లో మనం ఆ విధంగా ఉండాలని దేవుడు ఆశపడి యెహోవా దృష్టి మన మీద నిలబడాలని ఆశపడదాం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మరి 2 కొరింథీ 6వ అధ్యాయం 3 నుండి 11 వచనాల్లో ఇదిగో ఇప్పుడే మిక్కిన అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము అంటున్నాడు. మరి పౌలు గారు చెప్తున్నాడు ఆ కొరింథీ సంఘంతో. ఈరోజు గ్లోరీ గాస్పెల్ చర్చ్తో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు బిడ్డ, ఇదిగో ఇప్పుడే మీకు అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము. మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనాను అభ్యంతరమేమీ కలుగజేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లర్లలోను, ప్రయాసములను, జాగరములలోను, ఉపవాసములను మిగిలిన ఓర్పు గలవారమై. చూడండి, అటువంటి పరిస్థితుల్లో మనం ఓర్పు కలిగి ఉండాలి. అలా ఓర్చుకొని ఉన్నప్పుడు దేవుడు సహాయం చేసే గొప్ప దేవుడు, శక్తిమంతుడు మనతో ఉన్నాడు. పవిత్రతతోనూ జ్ఞానంతోనూ, పవిత్రత, పరిశుద్ధత ఎంతగా ఎన్నిసార్లు దేవుడు చెప్తున్నాడు ఆలోచించండి. అలా పరిశుద్ధత ఉన్నప్పుడే, అలా పవిత్రత ఉన్నప్పుడే దేవుడు ఈ భారం మాకు చెప్తాడు. మనకి దేవుని దృష్టి మన మీద ఉంటుంది, లేకపోతే ఉండదు. సాధారణ దృష్టే ఉంటుంది. ఎవరి దృష్టి మన మీద ఉంటే మంచిది అని అనుకుంటున్నారో దేవుని బిడ్డలారా ఆలోచించండి. పవిత్రతతోనూ, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతముతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమ, మతము గుణము భేదము లేకుండా, పేదోళ్ళని గొప్పోళ్ళని భేదము లేకుండా, అనారోగ్యంతో ఉన్నారు, మరి ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్పి, చీకట్ల బంధకాల్లో ఉన్నారు అనే విషయాలు ఏమీ కలుసుకుంటే అందరి ఏళ్ళ కూడా ఒకటే ప్రేమ కలిగి దేవుడు అటువంటి ఏరియాలు ఇచ్చారు. ఎంత గొప్ప విషయమో నాకే అర్థం కాదు. నాలో అంత ప్రేమ ఉండేది కాదు. పరిశుద్ధాత్మ పొందుకున్నాక ఆ ప్రేమ, కన్నీరు, వేదన, దుఃఖము, ఇంకా దేవుడు ఆ దృష్టి నా మీద ఉన్నదని తెలిసాక ఇంకా కూడా ఆ దాహమే, ఆ వేదన, దుఃఖం ఎక్కువ వస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలు చూస్తున్నాను, వాళ్ళ మాట వినలేము. దేవుడి మాటలు వింటున్నా సరే దిద్దుబాటు చేసుకోవడానికి అసహ్యించుకుంటున్నాం. చాలా వేదన కలుగుతుంది. 50:17 వచనం ఉంటుంది, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నా మాటలను వెనక్కితో చేస్తున్నావు, దొంగలు చూస్తూనే కీపిస్తున్నావు, వ్యభిచారంతో సాంగత్యం చేస్తున్నావు, తల్లి కుమారుల మీద అపనందం మోపుతున్నావు, ఇతి కార్యాలు చేసినా సరే నేను మౌనంగా ఉన్నాను. ఇప్పుడు మాట్లాడతాడు. నువ్వు ఏకీపించలేదని ఒప్పుకోకపోతే ఆయన ఇంకా మాట్లాడతాడు. మౌనంగా ఉంటాడు. అప్పుడు ప్రమాదం కదా. ఆయన మాట్లాడితే సరి చేసుకోగలరు. సాధారణ దృష్టి
లేకుండా దేవుని దృష్టి నా మీద నిలబడాలని ఆయన కృప కోసం కనిపెట్టగలం. ఆలోచించండి, ఆయన కృప ఎంత బలమైనదో, ఎంత ధైర్యాన్ని ఇస్తుందో. దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళి మరి ఆ పరిశుద్ధ పట్టణంలో ఉండడానికి సహాయం చేస్తుందో ఆలోచించండి. ఘనతల వలన, సుకీర్తి దుష్కీర్తుల వలన దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితుల్లో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమై నట్లుండి మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోవచ్చిన వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించే వారము. దేవుని బిడ్డలు, దేవుని దృష్టి మన మీద ఉన్నప్పుడు మన పరిస్థితులు ఇలా ఉంటాయి. దేవునికి మహిమ కలుగుగాక. దరిద్రులమైనట్లుండి అనేకంగా ఐశ్వర్యము కలిగించే వారము, ఏమీ లేని వారమైనటువంటి సమస్తము కలిగిన వారము. ఓ కొరింథీయులారా, అరమానక లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా నోరు మీ తట్టు, మా హృదయము విశాలపరచబడి ఉన్నది. విశాలపరచబడి ఉన్నప్పుడే ఇతరుల కోసం మనం కన్నీరు కార్చగలము. ఒక భారం వస్తుంది, ఒక దుఃఖం వస్తుంది, వాళ్ళ కోసం ప్రార్థన చేయగలము. చూడండి, పౌలు గారు ఎంత చక్కగా మరి రాస్తున్నారో, సంఘానికి ఏ విధంగా చెప్తున్నారో. ఈనాడు గ్లోరియస్ గాస్పెల్ చర్చ్ ఆర్గనైజేషన్ దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని ఆత్మీయ బిడ్డలందరితో మాట్లాడుతున్నాడు. మతం కులం భేదం లేకుండా ఉన్న ప్రతి ఒక్క బంధువులకి, ఇది పొరుగు వారితో, ప్రతి ఒక్కరితో కూడా, దేశంలో ఉన్న వాళ్ళందరితో కూడా దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. దేవుని యొక్క దృష్టిని మనం కోరుకుందాం. యెహోవా దృష్టి మన మీద ఉండాలని మనం కోరుకుందాం. దేవుని బిడ్డ మొదటి దశలోనికే పత్రికలో దశలోనికే సంఘంతో కూడా దేవుడు మాట్లాడుతున్నారు పౌలు గారి ద్వారా. 2వ అధ్యాయం 1-10 వచనాల్లో, సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశం వ్యర్థము కాలేదు, కానీ మీరు ఎరుగనట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియను. ఎలాగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసకరమైనది కాదు, కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టే వారము కాక, మన హృదయములను పరీక్షించి దేవునినే సంతోషపెట్టే వారమే బోధించుచున్నాము. దేవుని సంతోషపెట్టాలని ఈ బోధ మనుషుల కోసం కాదు. మనుషులు ప్రేమిస్తున్నామంటే మనుషులతో ఏ సంబంధం అనుకుంటారు. మీరు మాకు తెలియదు కదా, ఆ కోసం ఏంటి మీరు అంత బాధపడుతున్నారు, మీకు ఎందుకు ఆ బాధ అనుకుంటున్నారు. కానీ దేవుడు సంతోషపడుతున్నారు. మనందరూ దేవుడు పిల్లలము కాబట్టి దేవుడు ఒక మనిషిని ఏర్పాటు చేసుకుంటాడు. అలా ఏర్పాటు చేసుకొని దేవునినే సంతోషపెట్టే వారమే మేము బోధించుచున్నాము. మీరు ఎరిగినట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షలకు అప్పిపెట్టి వేషములైనను ఎన్నడూ వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. చూసారా, దేవుడు మనకి సాక్షిగా ఉండాలి, మనుషులు కాదు మనకి సాక్షి. దేవుని దృష్టి అప్పుడు మన మీద ఉన్నట్టు మనం అప్పుడు అర్థం చేసుకోగలం. మనకి ఆ వాక్యంలో ఉన్నట్టుగా మన హృదయం ఆ విధంగానే, మన ప్రవర్తన అలాగే ఉన్నారా అని మనం ఆలోచించుకున్నప్పుడు దేవుని దృష్టి మన మీద ఉంది. దేవుని కృప కోసం కనిపెడుతున్నాం. మనం అనుకుంటున్నవన్నీ కూడా దేవుని రాజ్యాన్ని కట్టడానికి అన్ని విషయాలు కూడా దేవుడు మనకు సరళం చేస్తున్నాడు అనే ఒక గొప్ప ధైర్యం వచ్చేస్తుంది. అలాంటి ధైర్యం వచ్చేస్తుంది. అలా దేవుడు వాడుకోవడానికి ఇష్టపడతాడు. దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించండి. మీరు అటువంటి హృదయం కలిగి ఉన్నామా? మేము అటువంటి హృదయం కోసము దేవుణ్ణి అడుగుదాం అని అడగండి. ప్రతి ఒక్కరు మనం అడుగుదాం, అటువంటి హృదయం మాకు కావాలయ్యా, నీ దృష్టి మా మీద ఉండాలి ప్రభా. ఆ దేవా మా పనులకు, మా ప్రతి పరిస్థితులకు నీవే సాక్షివి. మనుషులు సాక్ష్యాలు వద్దు, మనకి ఎవరో వ్యక్తులు వద్దు. మనకి దేవుడు మన ఆ మీద ఆయన కను దృష్టి మన మీద నిలబెడితే చాలు. ఆయన కృప మనతో ఉంటే చాలు. అలాగా భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. దేవుని బిడ్డ 10వ వచనం వరకు చదువుకుందాము.
మొదటి దశలోని పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఏలైనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మా సంయుక్తమైనది కాదు, కానీ సువార్త మాకు అప్పగించడానికి యోగ్యమని దేవుని వల్ల ఎంచబడిన వారమే, మనుషులను సంతోషపెట్టే వారు కాక మన హృదయములను పరీక్షించి దేవునినే సంతోషపెట్టి వారమై బోధించుచున్నాము. మీరెరిగినట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టి వేషధారులైనని అన్నట్టును వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలుమైనందున అధికారం చేయటకు సమర్థులమై ఉన్నాను. మా వల్లనే కానీ ఇతరుల వల్లనే కానీ మనుషుల వల్ల కలుగు ఘనతను మేము కోరలేదు. అయితే స్తన్యపానం ఇచ్చు తల్లి తన సొంత బిడ్డను గారవించినట్లుగా మేము మీ మధ్యన సాధువులమైనవి. సాధువులు మీతో కలిసిపోయి మీతో ఒక కుటుంబం లాగా. మరి అలాగే ఇంకా పని సంఘం పెట్టి మరి జనులు సంఘం పెట్టింది. మరి సంఘాలు ఏంటంటే కుటుంబం లాగా మేము అలాగా దేవుడు సహాయం చేశారు. అటువంటి ఈ వాక్యం వింటుంటే దేవా ఎలా కుటుంబంగా ఉండడానికి, ఎలాగా సాధువులుగా ఉంది అంటే వాళ్ళతో కలిసిపోయి అలా ఉండడానికి దేవా నడిపించావయ్యా. నీ దృష్టి మా మీద ఉండి నడిపించిందయ్యా. ఎంతమంది అయితే నా మూలంగా నడిపించబడతారు వాళ్ళే నా కుమార్తెలు అంటున్నాడు రోమ 8:14. అలాగే నీ కుమార్తెలుగా మమ్మల్ని ఉంచావయ్యా. ఏ యోగ్యత లేదయ్యా, ఏ అర్హత లేదయ్యా అని ఎంతో వేదన కలుగుతూ ఉంటుంది. ఎంత మంచి దేవుడు. ఒకసారి ఆలోచించండి. మీరు మాకు బహుప్రియులై ఉండేది కనుక మీ అందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములు కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటుంది. పాటలు మనం పాడుకున్నాం. ప్రాణాలు కూడా మరి దేవుని పిల్లలకి ఇవ్వడానికి, దేవుడికి ఇవ్వడం అంటే మనుషులకి దేవునికి చేసినట్టు కాక, మనుషులకి చేసినట్టు కాక దేవునికి చేసినట్టు ఇష్టపూర్వకంగా నా సేవ చేయండి అని చెప్తున్నారు. అలాగే దేవుడికి మరి ఇక్కడ మా ప్రాణములు కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటుంది అంటే దేవుడి పని చేసినప్పుడు దేవుడి పిల్లలకి ప్రాణాలు కూడా ఇవ్వడానికి ఇష్టపడతాం. అలాగే ఇష్టపడితేనే మాట వస్తుంది, లేకపోతే రాదు. అవును సహోదరులారా, మా ప్రయాసంలో కష్టంలో మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనా భారంగా ఉండకూడదని రాత్రి పగళ్ళు కష్టము చేసి జీవనము చేయు మీకు దేవుని సువార్త ప్రకటించింది. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యులుగాను ప్రవర్తించిందో దానికి మీరే సాక్షులు. దేవుడును సాక్షి, మీరు సాక్షినే, మరి దేవుడు కూడా సాక్షి. ఆ విధంగా దేవుని యొక్క దృష్టి మన మీద ఉన్నప్పుడు అలా సాక్షులుగా మనం ఉండాలని దేవుడు ఈ దినాలు మనతో ఆశపడి చెప్తున్నారు. చక్కగా పాట ద్వారా మాట్లాడారు. అదే వాక్యంతో దేవుడు మాట్లాడే అంత గొప్ప విషయం ఆలోచించండి. దేవునికి మహిమ కలుగుగాక. అపోస్తలుల 19:1 పరిశుద్ధుల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసులకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందిదరా అని అడుగుతున్నాడు. విశ్వసించడం పరిశుద్ధాత్మ పొందారా? పరిశుద్ధాత్మ పొందినట్టే తెలియదు, అసలు ఉన్నాడనే తెలియదు నాకైతే. ఈ 19వ అధ్యాయంలో కూడా అదే ఉంటుంది. కాబట్టి పొందినట్టే తెలియదు. అలాంటి పరిస్థితి మరి వచ్చినప్పుడు దేవుడు పొందుకొనిలా చేశాడు. ఆయన కళ్ళ దృష్టి ఎలా ఉంటుందో మరి చూపించాడు. ఆ భక్తిని పరిశుద్ధులకి ఒక్కసారి అప్పచెప్పబడిన ఆ పరిశుద్ధమైన బోధ విషయంలో పోరాటము నేర్పించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే అపోస్తలుల 19:10 2 ఏళ్ల వరకు ఈలాగనే జరిగిన కనుక యూదులేమి క్రీస్తు దేశస్తులేమి ఆశలో కాపురమున్న వారందరూ కూడా ప్రభు వాక్యాన్ని విన్నారంట. ఈ అచ్చ దినాల్లో కూడా అలాగా వినడానికి దేవుడు సహాయం చేశారు. 2 ఏళ్ల వరకు కూడా పౌలు ఈ పోరాటము ఈ విషయాల్లో కుటుంబముగా ఉండి ఆయన జైల్లో ఉంటూ మరి ప్రతి విషయంలో త్యాగం చేస్తూ ఎవరి మీద ఆధారపడకుండా అలా పని చేశాడు. యేసయ్య నీ పోని ఆ విధంగా దేవుడు నడిపించారు పౌలుని. దేవుని దృష్టి అలా మన మీద ఉన్నప్పుడు అలాగా మనల్ని కూడా
దేవుడు చెయ్యాలని అలాగ దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. మనం జీవితం దేవునికి అందుబాటులో ఉంచుకోవాలి. దేవుని దృష్టి ఉన్నప్పుడు మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే మన జీవితం దేవునికి అందుబాటులో ఉంటాం, మనం మాదిరికరంగా ఉంటాము, మరి దేవుని అధికారానికి సమర్పించుకుంటాము. అలాగే ప్రజలు సందేహాలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బలహీనతలు అన్నీ కూడా అర్థం చేసుకుంటాము. వాళ్ళ కోసం ప్రార్థన చేసి వారికి వివరించి చెప్తాము. దేవుని వాక్యము వివరించి మీరులాగా ఉంటే దేవుడు తన దృష్టి మీ మీద ఉంది, ఆయన కృప మిమ్మల్ని బాగు చేస్తుంది, ఆయన కృప మిమ్మల్ని కనికరిస్తుంది, ఆయన కృప మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది, ఆయన దేవుని రాజ్యాన్ని తీసుకువెళ్తుంది అని చెప్పగలము. దేవుని కొరకు మరి రోషంగా మనం ఆ విధంగా మనం జీవించగలము. ప్రజలతో మరి సహకరించి సహోదరు ప్రేమ కలిగి ఉంటాము. మరి మంచి సహకారులుగా మనం ప్రజలకి ఉండగలము. మంచి పరిచారకుల యొక్క స్వభావాన్ని మనం ధరించుకుంటాం అన్నమాట. దేవుని దృష్టి మన మీద ఉన్నప్పుడు మంచి పరిచారకులుగా మనం అటువంటి స్వభావాన్ని మనం ధరించుకుంటాము. మరి క్రీస్తు సంబంధము మరి క్రీస్తు యొక్క బంధం ఏంటంటే అది ఆ మనిషిని పెనవేసుకుంటుంది అనమాట. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఫోన్ చేయకపోయినా, వాళ్ళు మాట్లాడకపోయినా, వాళ్ళకి ఎంతో వేదన కలిగి దుఃఖం కలిగి దేవుడు 1 గంటకు లేపినా, 2 గంటలు లేపినా, 3 గంటలు లేపినా ప్రార్థన చేస్తారు. వాళ్ళ కోసం బయలుపరుస్తున్నప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు. వాళ్ళు దర్శించమని మాట్లాడతారు. వాళ్ళ ప్రార్థన చేయగానే దేవుడు మాట్లాడడం వాళ్ళకి స్టార్ట్ చేస్తారు. అలాగ దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుడు అనేక విషయాల్లో మనం ఆ విధంగా దీవించడానికి ఆశపడుతున్నారు. మరి మొదటి దశలోనికే పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూస్తే, మొదటి దశలోనికే పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలమై ఉన్నందున అధికారము చేయడానికి సమర్థులమై ఉన్నను మీ వల్లనే కానీ ఇతరుల వల్లనే కానీ మనుషుల వల్ల కలుగు ఘనతను కోరుకోలేదు. ఎందుకంటే ఘనత అనేది దేవుడికే రావాలి. కాబట్టి అటువంటి ఘనత అనేది కోరుకోకుండా మరి దేవుడి బిడ్డలకు వాళ్ళకి స్తన్యపానం ఇచ్చి తల్లి అలాగా బిడ్డని గారవిస్తుందో ఆ విధంగా ప్రేమతో వాళ్ళకి విడవచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో వాళ్ళకి అనారోగ్యం ఉన్నా, వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఉన్నా వాళ్ళని బోధించి వాళ్ళు నడిపించే రక్షణ భాగ్యాన్ని దేవుడు ఇచ్చేలాగా మరి ఆ విధంగా ప్రార్థన చేయాలని అక్కడ 12 వచనాలు కూడా 10 వచనాలు మనం చదివాము. మరి 11, 12 కూడా మనం చదువుదాం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోవాలని మేము మీలో ప్రతివాన్ని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలుస్తుంది. మీకు అటువంటి పరిస్థితుల్లో మీరు మర్చిపోయి మరి ఎక్కడున్నారు? మరి కొంతమంది దేవుడు సన్నిధిలో ఉన్నారు, కొంతమంది బయట ఉన్నారు, కొంతమంది ఊరిలో ఉన్నారు. కాబట్టి ఎవరైనా సరే దేవుడు మరి అందరినీ కూడా ఒకలాగా ప్రేమిస్తున్నారు. అలా నడుచుకున్నామని దేవుడు సాక్షి, మరి మీరు కూడా సాక్షిగా ఉన్నారని దేవుడు మరి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి మరి యోహాను సువార్త 1 పేతురు 4వ అధ్యాయము 7 నుంచి చూస్తే స్వస్థ బుద్ధి కలిగి మనం ఉండాలి. 1 పేతురు రాసిన పత్రికలో ఉంది ఒక మాట చూద్దాం. 1 పేతురు 4వ అధ్యాయము 7 నుండి 10 వచనం. అయితే అన్నిటి అంతము సమీపించున్నది కాక మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థనలు చేయటకు మెలకుగా ఉండి ప్రేమ అనేక పాపము కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి ఎడల ఒకడు వికటమైన ప్రేమ గలవారై ఉండి చదువు కొనకుండా ఒకరినొకడు ఆతిథ్యము చేయి దేవుని నానా విధమైన కృపా విషయమే మంచి గృహ నిర్వాహకులు ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొద్దీ ఒకరికొకడు ఉపచారము చేసుకోమంటున్నాడు. కృపావరాలు పొందుకోవాలి. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఆత్మీయ ఫలం వస్తుంది. తర్వాత కృపావరాలు కూడా దేవుని అడిగినప్పుడు అవి పొందుకున్నప్పుడు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకున్నప్పుడు వాళ్ళు దెయ్యాలు వెళ్ళిపోతే ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది. మరణకరమైన చీకట్లు వెళ్ళిపోతాయి, వాళ్ళు బ్రతుకుతారు. అటువంటి వాక్యాన్ని ప్రకటించే వారిగా
ఉండాలని దేవుడు ఆశపడి చెప్తున్నారు. దేవుడి బిడ్డ ఒకడు బోధించినలా దైవోక్తులు బోధించినట్టు బోధింపగలను, ఒకడు ఉపచారము చేసిన దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయగలను. ఇందువల్ల దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడను. యుగములో మహిమయు ప్రభావము ఆయనకు ఉండునుగాక. ఆయనకే మహిమ, మనకు కాదు మహిమ. కాబట్టి మనమేమో కూడా దేవుడు పనివారుగా మరి దీన మనస్సు దగ్గరే ఆయన నివసిస్తాడు అని యెషయా 57:15 ఉంటుంది. మహోన్నతమైన స్థలంలో నివసిస్తున్న దేవుడు మన హృదయాల్లో దీన మనస్సు గల వారి హృదయంలో ఆయన నివసిస్తాడంట. వారు ఇలాగా దేవుడు వాడుకోవడానికి మన మీద ఆ కను దృష్టి ఉంచి ఆయన ఆ విధంగా వాడబడాలని మనం ఆ విధంగా కోరుకోవాలి. అలాగే మొదటి యోహాను పత్రిక చూద్దాము. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 11 వచనాల్లో చూస్తే, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. వెలుగులో ఉన్నానని చెప్పుకున్నాం, బ్రహ్మచ్చ ఆత్మతో ఉండకూడదు. ఆ చీకట్లో ఉన్నవాడు వెలుగు ఆ చీకట్ల మనిషిని రక్షించలేడు కదా, స్వస్థపరచలేడు, వాళ్ళ చీకట్లు వెళ్ళగొట్టలేడు. ఎందుకంటే పరిశుద్ధాలను పొందుకోకపోతే చీకట్లోనే జీవిస్తారు వాడు. ఆ చీకట్లో మరణాంధకారంలో ఉంటారు. అందుకని మరణకరమైన రోగములు వస్తూ ఉంటాయి. కాబట్టి తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు ఆయన ఏదో అభ్యంతరం కారణం ఏమీ లేదు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచుకొనుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగ చేసిన కనుక తన ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. ఆ చీకటి కాలం మనుషులు ఏంటంటే ఎక్కడెక్కడ పడితే తిరుగుతూ ఉంటారు. నా కోసం ప్రార్థన చేస్తాను, నాకు మంచి శాఖలు ఉన్నారు, మంచి భార్య ఉంది, మంచి తల్లి ఉంది అనుకొని ఉంటున్నారు. అలాగే కాదు. దేవుని బిడ్డ ఎవరు పర్సనల్. దేవుడు భక్తి అనేది చాలా పర్సనల్ అన్నమాట. ఎవరి భక్తి వాళ్ళదే. ఎవరి భక్తికి వాళ్ళే సిద్ధపడి దేవుని రాజ్యానికి సిద్ధపడాలి. అలాగే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 20 నుంచి 21 వచనము 20-21 వచనం చూస్తే చూడండి. మీకోసం చదువుతున్న చక్కగా రాసుకొని సరిచేసుకోండి. దేవుని దృష్టి మీ మీద ఉంటుంది కాక. ఎవడైనా నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తను చూడని దేవుని ప్రేమించలేడు. దేవుని ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞలు గైకొనడమే ఆయన ప్రేమించడం. ఆయన ఆజ్ఞలు గైకున్న వారికి దేవుని ప్రేమ వాళ్ళలో ఉంటుంది. వాళ్ళు ఎలాంటి మనుషులను ప్రేమించి వారితో మాట్లాడతారు, చెప్తారు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు. కాబట్టి దేవుని ప్రేమించి వాడు తన సహోదరుని కూడా ప్రేమింపవల్లని ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. 2 ఆజ్ఞలు ఇచ్చారు కదా. 2 వల్ల ప్రేమించమని 2వ ఆజ్ఞ, దేవుని ప్రేమించమని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించమని 1వ ఆజ్ఞ. కాబట్టి 10 ఆజ్ఞలు కూడా 2 ఆజ్ఞలుగా దేవుడు చేసినప్పుడు మనం ఎంత ఈజీగా దేవుడి రాజ్యాన్ని మనం వెళ్ళగలము, అనేక మందిని తీసుకెళ్ళగలము, అది మనం ఆలోచించాలి. కాబట్టి దేవుడు మరి ఇటువంటి పరిస్థితులు మనము ఇవి ఆలోచించకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు దినాలు ఎలా భయంకరమైన దినాల్లో ఉన్నామంటే రాబోయే దినాల్లో అంత్యక్రీస్తుకి మొక్కవలసి వస్తుంది. మొక్కుతేనే మరి మనకి ఇష్టమైనవన్నీ కూడా ఇస్తాడు. ఇష్టమైనవి అంటే మన పోషణ విషయంలో, మనం తినే విషయంలో, బట్టల విషయంలో, మరి జర్నీ విషయంలో, ప్రతి విషయంలో కూడా మరి ఇస్తాడు అనమాట. లేకపోతే ఇవ్వడు. కాబట్టి అటువంటి పరిస్థితులు లేకుండా దేవుడు మరి ఈ విషయాలను ముందుగానే మనల్ని సిద్ధపరుస్తున్నాడు. దేవుడికి ఎంతో మహిమ కలుగును కాక. మొదటి తిమోతి 1వ అధ్యాయము 1-3 వచనాల్లో, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలు మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటులో వివాదములతోనూ సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నేను యవస్సులో నిలిచి ఉండవల్లని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఇక్కడ భిన్నమైన బోధలు చేయొద్దని, కల్పనా కథలు, మరి మితము లేని వంశావళులు, ఇవన్నీ కూడా విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటులో
లేవు అవి. కాబట్టి వివాదాలతోనే సంబంధం కలిగి వివాదాలు ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేదు. కాబట్టి అటువంటి పరిస్థితులన్నీ కూడా దేవుడు అక్కడ ఉన్నాయి కాబట్టి నువ్వు అక్కడ ఎఫెసులో నిలిచి ఉండాలని హెచ్చరిక చేశాడు పౌలు. కాబట్టి దేవుడు మనలో కూడా దేవుడు దృష్టి ఉంచి అలాగ వివాదాలు మరి భిన్నమైన బాధల విషయంలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పరిశుద్ధుల కొరకు ఒక్కసారి అప్పచెప్పబడిన బాధల మీద పోరాడాలి అని చెప్తున్నారు. గలతీ 1:8, గలతీ 3:8 కూడా పరలోకమైన దేవదూత వచ్చి చెప్పినా సరే ఈ బాధ విషయంలో నువ్వు ఏ బాధ చెప్పినా సరే నువ్వు దాన్ని ఒప్పుకోకూడదు అని ఉంటుంది అక్కడ. అప్పుడే దేవుడు పరిశుద్ధులకు అప్పచెప్పాడు. మనం చీకట్లో ఉన్నవాళ్ళం కాదు, వెలుగులో ఉన్నాం కాబట్టి దేవుడు మనకి ఈ బోధని అప్పచెప్పారు, అపోస్తుల బోధ. కాబట్టి దేవుడు ఇక్కడ రాబోయే రోజుల్లో భయంకరమైన కరువు వస్తుంది. ఆ కరువు విషయంలో 666 ముద్ర వేసిస్తాడు. వేస్తే నమస్కారం చేసిన వెంటనే అంత్యక్రీస్తుకి ఆ ముద్ర పడిపోతుంది. మరి అటువంటి పరిస్థితులన్నీ రావడానికి ముందుగా దేవుడు మరి ఈ దినాల్లో కొన్ని విషయాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి కంప్యూటర్లో ఆలోచించి మరి ప్రోగ్రామ్స్ సెట్ చేస్తాడు అనమాట. మరి మా బాబు విషయంలో కూడా కంప్యూటర్ చూసినప్పుడు దుష్టుడు అలాగా ఆ కంప్యూటర్లోంచి వెళ్ళిపోతున్నట్టు చూపించాడు. ఎందుకంటే అవన్నీ కూడా ముందుకి ఎలాగుంటాయంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయాలు కంప్యూటర్ ద్వారా జరుగుతూ ఉంటాయి. అనేకమైన కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు ఆ కంపెనీలోని రోబోలు వచ్చేసి అవే అన్ని పనులు చేసేస్తున్నాయి. అక్కడ పిల్లలు పుట్టడం కూడా మరి స్పర్మ పురుషుడితో వేసి ఆ అండము వేసి పిల్లలు కూడా ఈ రోబోలో కనేస్తున్నాయి. అలాంటి పరిస్థితులు వస్తున్నాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇంజనీర్లు కూడా అమెరికాలో జరుగుతుంది ఏంటంటే ఆ పనిలో ఆ కంప్యూటరే ప్లాన్ గీసాడు, చక్కగా అవన్నీ చేసాడు. మనం ఇంజనీరింగ్ పని కూడా అదే చేసేస్తుంది. కాబట్టి మేము అంతా కూడా ఇవన్నీ కూడా మనుషుడే మరి కనుగొన్నాడు. కానీ మనుషుడికే ఇది ముప్పుగా వచ్చింది. మనుషుడికి దేవుడిచ్చిన జ్ఞానము, మరి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మరి బుక్స్ కూడా ఇప్పుడు ఏదైతే సిలబస్ ఉన్నాయో అది కొన్ని రోజులు మారిపోతున్నాయి. చాలా టెక్నాలజీ పెరిగిపోయి అలా మారిపోతున్నాయి. అలాగే ఇవన్నీ కూడా ఏఐ ద్వారా, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరిగిపోతున్నాయి. అంటే మనిషి చేసే పనిని కంప్యూటరే ఆలోచించేస్తుంటుంది అనమాట. కంప్యూటర్ ఆలోచించేసి అది చేసేస్తుంది అనమాట. మనకి ఏ విషయాలు కూడా ఇప్పుడు నేర్చుకో యాప్ అని వచ్చిందో మనం ఏదైనా సరే అదే నేర్పించేస్తుంది. అంత జ్ఞానము ఈ ఏఐ అనమాట. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కాబట్టి మీరు గమనించండి, అటువంటి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి సాతాను దృష్టి మన మీద ఉండకుండా దేవుని దృష్టి మన మీద ఉండాలని మనం కోరుకోము. కాబట్టి చిన్న చిన్న రోబోలు బాడీలోకి పంపించేస్తే అవే మరి మోకాళ్ళ నొప్పుల దగ్గర నుంచి ఆపరేషన్ దగ్గర నుంచి అన్నీ కూడా అవే చేసేసే రోజుల్లో ఉన్నాం. అలాంటి రోబోలను తయారు చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి చాలామందికి మరి కార్లు అలాంటి కార్లు వచ్చేస్తున్నాయి. అయితే చాలా కాస్ట్లీ కార్లు, దానిలో డ్రైవర్ లేకుండానే అంత సెట్ చేసి పెట్టేసి చక్కగా మనకు కార్ డ్రైవింగ్ రాకపోయినా, లేకపోతే పేషెంట్లా పడుకొని ఉన్నా, లేకపోతే ఏ ప్లేస్కి వెళ్ళాలో ఆ ప్లేస్లోకి అది తీసుకెళ్ళిపోయి అడ్రస్లు ఎక్కడ టర్న్ కొట్టాలి, ఎలా సిగ్నల్ ఫాలో అవ్వాలి, అన్నీ కూడా అదే కంప్యూటరైజ్డ్గా కార్ అనమాట. అది కూడా అలాగే వెళ్ళిపోయే రోజులు, అలాంటి దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి పెట్రోల్ అదే పోసేసుకుంటుంది, అన్నీ కూడా అదే చేసుకునే పరిస్థితులు అనమాట. కాబట్టి అలాగే మరి కోర్టులో పిటిషన్ పెట్టాలన్నా సరే, మరి డ్రాప్స్ అవి డ్రా చేయాలనే ఎఫిడవిటీ మనం చేసుకుంటాం కదా, అవన్నీ కూడా అది కంప్యూటర్ రోబోలే చేసేస్తున్నాయి. అనేకమైన దేశాల్లో జరుగుతున్న విషయాలు అవి కూడా టెక్నాలజీ పెరిగిపోయిందని చాలా సరదా పడుతున్నారు. వంట కూడా అలాగే చేసేస్తుంది, అలాంటి రోబో వచ్చేస్తుంది. 7,000 పెడితే అలాంటి రోబో వచ్చేస్తుంది అనమాట. ఏంటి మనం వంటలో అవి
దాంట్లో వేసేస్తే చాలు, అది వండేసి చక్కగా వేడిగా ఇచ్చేస్తుంది అనమాట. ఇలాగా ఇది ఏంటంటే అంత్యక్రీస్తు యొక్క ప్లానింగ్ ఇదంతా కూడా. మనం ఆ దినాల్లో ఏంటంటే ఇవే మహాశ్రమలు, పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడుతుంది అని వాక్యం ఉంటుంది. మళ్ళీ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 3వ వచనము, ప్రకటన గ్రంథంలోని 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో నీవు సహనము కలిగి, ప్రకటన గ్రంథం 1:3లో సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడు వాటిని విని అందులో వ్రాయబడిన సంగతులను గైకొన్న వారు ధన్యులను ఉన్నది. అందుకనే ప్రవచనాలు నెరవేర్పులు ఏంటంటే జరుగుతున్నాయో ఇవన్నీ కూడా మనం ఏంటంటే అవి చదవాలి, దాన్ని గైకొనాలన్నమాట. గైకొన్నప్పుడు యెహోవా దృష్టి మన మీద ఉంది, అన్ని కూడా బోధిస్తాం కదా. ఆయన కృప మనకి అందుకనే కావాలి. ఆ కృప కోసం మనం ఎప్పుడు దేవుడు లేకుంటే, ఎప్పుడు మెలుగు వస్తుంటే దేవుడు తట్టి కొట్టి లేపుతాడు. ఆ టైంకి ఏ ప్రమాదం వస్తుందని ఆ టైంలో లేగాలి. 3 నుండి 6 వరకు కూడా లేపుతూ ఉంటాడు. అప్పుడు స్తుతి ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన చేసుకోవాలి. 1-2 ఆ టైంలో అయితే ఏదో ఒక ప్రమాదం వచ్చి ఉంటుంది. దానికోసం దేవుడు లేపుతూ ఉంటాడు. ముందుగానే దేవుడు చెప్పకుండా ఆమోస్ 3:7 ఉంటుంది, తన ప్రవక్తలకు ఏ విషయం కూడా చెప్పకుండా ఏమి కూడా చేయడు అని అంటున్నాడు. కాబట్టి ఆనాడు ప్రవక్తలు ఈనాడు కూడా ఉన్నారని చెప్పి దేవుడు ఆనాడు చేసిన అపోస్తలులు ప్రవక్తలు మరి ఈనాడు కూడా చేస్తున్నారని హెబ్రీయులు 1:1 ఉంటుంది ఆ మాట. ఈనాడు కూడా మాట్లాడుతున్నాడు అని చెప్పి అనేకమైన విషయాలు నాకు నిశ్చయం 50వ వచ్చిన 3వ వచనం 16వ వచనం 11వ వచనం ద్వారా ఈ మధ్యన మాట్లాడారు. నా సేవ విషయంలో, నేను పడుతున్న బాధ విషయంలో దేవుడు మాట్లాడితేనే కదా దేవుడు ధైర్యం వస్తుంది. కాబట్టి అంత్యక్రీస్తు ఈ విధంగా వస్తాడు. మొదట భ్రష్టత్వం సంభవించి నాశపాత్రను బయలుపరిస్తేనే కానీ అంతము రాదు అన్నది 2వ దశలోనిక పత్రికలో 2వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. కాబట్టి భ్రష్టత్వం సంభవించినప్పుడే అంతం వస్తుంది. అప్పుడే రహస్య రాకడ దేవుడు పరిశుద్ధులు మరి ఆ ఓర్చుకోవాలి. ఈ పరిస్థితులన్నీ కూడా ఓర్చుకోవడానికే దేవుడి దృష్టి, ఆయన కృప మనకి అవసరం అన్నమాట. కాబట్టి మరి రోగకి ఏంటంటే చైనా అతను ఏం చేశాడంటే యూట్రస్ సెర్చ్ చేసేసాడు. ఆయన సెర్చ్ చేసేసి ఆ రోగోకి ఇలాగా పిల్లలు పుట్టేలాగా మరి అలాగా మరి 2 అండము స్పర్మ పురుషుడిది పెట్టేసి అలాగా పిల్లలు పుడుతున్నారంటే ఒకసారి ఆలోచించండి. ఎంత టెక్నాలజీ పెరిగిపోయిందని చాలా ఆనందపడుతూ ఉంటారు. కానీ ఇది ఎంత భయంకరం అంటే మనము అంత్యక్రీస్తు వచ్చినప్పుడు యెరూషలేము సంఘంలో కూర్చుంటాడు, యెరూషలేములో కూర్చుంటాడని ఉంటుంది కదా. మా దశలోనిక పత్రికలో ఉంటుంది ఆ మాట. 3.5 సంవత్సరాలు చక్కగా పరిపాలిస్తాడు. 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేనే దేవుడని కూర్చుంటాడు. కాబట్టి అది మనం ఆలోచించాలి. దానికోసం మన కృప ఆ కృప కోసం కనిపెట్టాలి. మనం ప్రవచనాలు నెరవేర్పు కాలంలో ఉన్నాం కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు, దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు ఇవన్నీ కూడా అర్థమవుతాయి. రోజు కూడా పొందుకోవాలని 2 కొరింథీ పత్రిక 4:16లో ఆ దినదినము కూడా నూతన పరచబడుతుంటావు. దినదినము కూడా నూతనమైన విషయాలు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మన మీద కను దృష్టి నిలబడుతుంది అనమాట. ఆయన నిలబడినప్పుడు మనకి ఆ నూతన బలము, ఆ నూతన ఆలోచనలు మనకి దేవుడు ఇవ్వడానికి సహాయం చేస్తాడు. కాబట్టి అలాగా ఆ రోగం వచ్చి అట్టి విధంగా మరి ఇప్పుడు ఎలాగైతే చేస్తున్నాడు, ఎలాగైతే కొన్ని కార్యాలు జరుగుతున్నాయో వాటినన్నింటిని బట్టి కూడా దేవుడు రాక సమీపించింది అని మనము తెలుసుకోవడానికి వాక్యాన్ని సరి చూసుకోవాలి. ఇప్పుడు పరిస్థితులు అది చూడాలి. రెండవ దశలోనిక పత్రిక 2వ అధ్యాయం, అబద్ధమును నమ్మునట్లు మోసము చేసే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఎప్పుడైతే నమ్మరో అబద్ధమును నమ్మునట్లు మోసము చేసే శక్తిని దేవుడు వారికి పంపిస్తాడు. 12వ వచనంలో ఉంది. అదే
అంత్యక్రీస్తు వచ్చినప్పుడు జరుగుతుంది. అబద్ధములు నమ్మునట్లు దేవుడే ఆ శక్తిని వారికి పంపుతాడు. అంటే వాడిని నమ్ముతారనమాట. వాడు వచ్చినప్పుడు నమ్ముతారు. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అని అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందాలని దేవుడు అలా మోసం చేసే ఆత్మకి శక్తికి దేవుడు వారికి అప్పగించేస్తాడు. ఎందుకంటే దుర్నీతిని పుట్టించి సమస్త మోసంతో నశించుతున్న వారిలో సాతాను కనపరిచే బలమును అనుసరిస్తూ ఉంటారట. అనుసరించి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సూచక్రియలు నశించుచున్న వారు, ఎందుకంటే సాతాను దృష్టి కావాలని ఆశపడి సాతాను ఇష్టమైన పనులన్నీ చేస్తున్న వారి విషయంలో నశించుచున్నవారు కదా. వాళ్ళు తాము రక్షించబట్టే సత్య విషయమైన ప్రేమను అవలంబకపోయేది కనుక. సత్య విషయమైన ప్రేమ కదా. దేవుడు మనం ప్రాణం పెట్టి పిలుచుకొని ఆయన రక్తం ఇచ్చి కొనుక్కొని మానవాళ్ళందరినీ కూడా ఆయన ఆ విధంగా ప్రేమించినందుకు ఆ సత్య ప్రేమని అవలంబించకపోయారు. అందుకని దేవుడు ఆ మోసపుచ్చే ఆత్మకి అప్పచెప్పి ఇంకా నశించుచున్న వారి గట్ట తాము రక్షించబట్టే సత్యవాక్యమైన ప్రేమ అవలంబింపకపోయేది కనుక వారు రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహాకార్యములతోని దుర్నీతి గురించి సమస్త మోసముతోనూ నశించున్న వారిలో సాతాను కనపరిచే బలముతోనూ అనుసరించుండును. అలా వస్తాడు అంత్యక్రీస్తు. ఆ విధంగా వస్తాడు. అలా సూచక్రియలు చేస్తూ అగ్ని ఆకాశం మీద నుండి తీసుకొని వస్తాడు. అగ్నిని పుట్టిస్తాడు. ఇలాంటి మహత్కార్యాలు చేస్తున్న అందరూ కూడా ఆయనే క్రీస్తాడు అనుకొని నమ్ముతారు. చాలా అంత్యక్రీస్తు నేనే క్రీస్తుని చాలా మంది వచ్చారు ఇప్పటి వరకు కూడా. కానీ ఇతను లాస్ట్లో వస్తున్నాడు కాబట్టి అంత్యక్రీస్తు అని అంటున్నారు. ఎందుకంటే మనం దేవుని యొక్క దృష్టి మన మీద లేకపోతే మరి అంత్యక్రీస్తు దృష్టి ఇప్పటి వరకు జరుగుతున్నాయి చాలా విషయాలు. అనేకమైన క్రీస్తులు నేనే క్రీస్తుని బయలుదేరారు అని మొదటి యోహాను 4వ అధ్యాయంలో ఉంటుంది కదా. అవి ఏ ఆత్మలో మీరు పరీక్షించుకోండి అని అంటారు. అలా మనం పరీక్షించుకోవడానికే పరిశుద్ధాత్మ దేవుడు అవసరము. మరి యెహోవా దృష్టి ఇంకా అవసరం. కాబట్టి ఈ 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయంలో నశించుచున్న వారు ఎవరు నశించుచున్న వాళ్ళు ఎవరు? దేవుని ప్రేమను సత్యమైన ప్రేమను అవలంబించలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు మోకాలు ఉంటుంది, ప్రతి నాలుగు దేవుడు స్థుతిస్తుంది. ఎందుకంటే హర్మగెద్దోను యుద్ధము జరుగుతుంది. ఈ 7 ఏళ్ళ శ్రమ దినాల్లో ఆ శ్రమలో ఎప్పుడైతే అది ఎండింగ్కి వస్తుందో అప్పుడు యుద్ధము జరుగుతుంది. అప్పుడు ఆ సాతాను తెచ్చి అగ్నిగుండంలో బ్రతికుండగానే వేసేస్తాడు. అవన్నీ కూడా మనం చెప్పుకున్నాము. కాబట్టి ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఎప్పటికే క్రియ చేయించున్నది. కానీ ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోట ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత దేవుడు అలాగా నాశనం చేస్తాడు అన్నమాట. అలా నాశనం చేస్తాడు. కాగా వాడు తన సొంత కాలం బయలుపరచబడాలని వారిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. మనం ముందుగానే దేవుడు అందుకే మనకి అన్ని కూడా తెలియవలసినాడు. ఆయన మన మీద దృష్టి ఉంచి ఆలోచించి చెప్తాడు. నడవలసిన తర్వాత బోధిస్తున్నానని 1999లో నాతో దేవుడు మాట్లాడిన దగ్గర నుంచి కూడా 1999 నుండి కూడా దేవుడు అనేకమైన మర్మాలు దేవుడు తెలియవచ్చారు. భాషలతో మాట్లాడేవాడు మీరు భాషలతో మాట్లాడేవాడు అంటే దేవుడితోనే మాట్లాడుతున్నాడు, వాడు మర్మాలు పలుకుతున్నాడు అని ఉంది వాక్యం. కాబట్టి అలాగా ఆ మర్మాలు అనేవి మనకి దేవుడు బయలుపరుస్తారు. అలాగే దేవుడు బయలుపరిచినప్పుడు మనకి తెలుస్తూ ఉంటాయి, లేకపోతే తెలియవు ఆ మర్మాలు. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది ఆ మాట. 14వ అధ్యాయంలో 2వ వచనంలో, ఎందుకనగా భాషతో మాట్లాడాడు, మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవడనో గ్రహింపడు కానీ వాడు ఆత్మ వల్ల మర్మములు పలుకుచున్నాడు. కాబట్టి ఆ భాషలు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మేడగదిలో అగ్నిజ్వాల వంటి ఆత్మ వచ్చినప్పుడు వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొద్దీ అన్య భాషలతో మాట్లాడసాగిరి అని ఉంది అక్కడ వాక్యం. అలా పరిశుద్ధాత్మ నేను 1999లో పొందుకున్నప్పుడు దేవుడు 32 ఇందులో నీ మీద దృష్టి ఉంచి నేను ఆలోచన చెప్తాను.
నీకు నడవలసిన త్రోవ బోధిస్తానంటే అక్కడున్న పాస్టర్ గారు నాకు అబ్బో నీకే అన్నాడే కానీ నాకు చెప్పలే. బోధించినోడు దేవుడు అన్నమాట. దేవుడు చెప్పాడు, చేశాడు. ఆయన నమ్మదగినది, ఆయన నడిపిస్తాడు. కాబట్టి ఏది దేవుడు అనబడనో, ఏది పూజించబడనో దానిని అంతటిని ఎదిరించుచు, దానికి అంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడని తను కనపరచగలుచు, దేవుని ఆలయంలో కూర్చుండగలడు కనుక దేవుని ఆలయంలో యెరూషలేము మందిరంలో కూర్చుంటాడు కనుక ఏ విధముగా లేని ఎవడనో మిమ్మల్ని మోసపరచనీయకుడి అంటున్నాడు. ఏ విధంగానైనా సరే మనం మోసపరచబడకుండా ఉండాలంటే యెహోవా దృష్టి మన మీద నిలబడాలి. ఆయన భయభక్తులు గల వారి మీదే నిలబడుతుందట. అదే ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదే నిలబడుతుందట. కాబట్టి సాతాను దృష్టి మన మీద ఉంటుందా, దేవుని దృష్టి ఉంటుందా అనేది ఆ రక్షణని మనం అంతవరకు కాపాడుకోవాలి. వారికి జీవ కిరీటం ఇస్తానని ప్రకటన 2:10 ఉన్నది. అది ఎప్పుడు కూడా మనం చెప్పుకుంటా వస్తుంటాం. ఎప్పుడు కూడా ఆ మాట ఎంతో ఇష్టంగా చెప్పుకోవడానికి దేవుడు సహాయం చేశారు. కాబట్టి 1 యోహాను 4:4 ఉంటుంది కదా, ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోకి బయలువెళ్ళుచున్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకోవడానికే దేవుని దృష్టి మన మీద ఉండాలి. ఆయన యొక్క భయము భక్తి కలిగి ఉంది మనము జీవించాలి. కాబట్టి ఆలయంలో కూర్చుంటాడు కనుక ఏ విధముగానైనా ఎవడో మేము మోసపరచనీయబడి కాబట్టి పరీక్షించుకున్నప్పుడు మనం మోసపరచబడము. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయంటే మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపాత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. కాబట్టి ఆ దినము వచ్చే ముందు ఈ రోగలాగా వస్తారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి మనం బాగా గమనించుకోవాలి ఇవన్నీ కూడా. కాబట్టి కీర్తనలు 33 అధ్యాయము ఒకసారి చూసుకొని ముగించేసుకుందాం. మొదటి కీర్తన 33 అధ్యాయము. కీర్తనలో దేవుడు ఎన్నో విషయాలు మాట్లాడారు. అందరూ దేవుడు మహిమపరుస్తూ ఆఖరిగా కీర్తన 33 అధ్యాయము 16 నుండి 19 వచ్చిన ఏ రాజును కీర్తన 33 అధ్యాయము 16 నుండి 19 వచ్చిన ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించటమును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన ఎంత భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలిచిచున్నది. భయంకరమైన కరువు వస్తుంది. ఆ కరువు నుండి కాపాడేది ఎవరంటే యెహోవా కను దృష్టి. ఆయన భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుస్తుంది. ఆ కరువులో ఈ అంత్యక్రీస్తు ఈ నమస్కారం చేస్తేనే మరి మనకి ఫోన్పే కూడా డబ్బులైతే మనం ఇవ్వడానికి అవ్వదు. ఫోన్పే కూడా ఏ ట్రాన్సాక్షన్లు అవ్వాలన్నా అంటే ఏది అమ్మాలన్నా కొనాలన్నా సరే ఆ మధ్యవర్తిగా కంప్యూటర్లోనే ఉంటాడు, అంత్యక్రీస్తు ఉంటాడు. ఉండి ప్రతిదీ కూడా మనము మన అడ్రస్ లేదు, మనవన్నీ కూడా తెలుస్తాయి. ఇప్పుడు హ్యాక్ అవుతున్నాయి కదా కొన్ని విషయాలు, అన్నీ కూడా తెలుస్తున్నాయి కదా. కెమెరాలు మరి మైకులు బయటకు వచ్చి కనబడుతున్నాయి కదా. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది ఆఖరికి ఒకే కరెన్సీ, ఒకే గవర్నమెంట్ అనుకొని రాజ్య పరిపాలన కూడా ఒకడే ఉంటాడు. శాంతిని దేశానికి శాంతినిస్తాను వాడి భ్రష్టత్వం సంబంధించి నాశన పాత్రుడు పాప పురుషుడు అంటే ధర్మ విరోధి విరుద్ధ పురుషుడు అంటే ఈ అంత్యక్రీస్తు. మన విషయాలన్నీ కూడా కంప్యూటర్లో కనపడుతూ ఉంటాయి. ఏదైనా సరే మన దగ్గర ఎన్ని కోట్లు డబ్బులున్నా మరి ఏది కొనుక్కోవాలన్నా ఏది అమ్మాలన్నా వాడికి నమస్కారం చేస్తేనే అది ట్రాన్సాక్షన్ అవుతుంది, లేకపోతే అవ్వదు. భయంకరమైన కరువులో అందరూ కూడా
ఫస్ట్ లైన్లో ఉంటారు. పాస్టర్లు ఏంటి, విశ్వాసులు ఏంటి, దేవుడు నమ్ముకున్నవారేంటి, దాని అనుకూలం లేని వారిని ఫస్ట్ లిస్ట్లో ఉంటారు. వాక్యం తెలియకపోతే, దేవుడు కను దృష్టి వారి మీద లేకపోతే, దేవుడు బిడ్డ యెహోవాను భయభక్తులు గలవారి మీద ఆయన కను దృష్టి ఉంటుందట. ఆ భయం భక్తి అంటే వాక్యం ఎలా చెప్తుందో అలా నడవడం. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పచెప్పబడిన బాధ నిమిత్తము పోరాటం అనేది ఎవరికైతే ఉంటుందో ఆ పోరాటంలో ఉన్నవారికే అర్థమవుతుంది. వాళ్ళే మాత్రమే సిద్ధపడగలరు, వారు మాత్రమే ఆ కరువులో పోషించబడతారు. అప్పుడే మరి దేవుడు ఆ పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళందరూ కూడా ఇవన్నీ అర్థమైన వారు వింటారు, అనేక మందికి చెప్తారు, వాళ్ళు అనుభవిస్తారు, అటువంటి కార్యాలు వివరిస్తున్న వాళ్ళందరినీ కూడా దేవుడు మరి కనురెప్ప పాటలోనే ఆయన మధ్యాకాశాన్ని తీసుకెళ్తాడు. పరలోక రాజ్యంలో ఆ మాటలన్నీ మనం ముందుగా చెప్తున్నాం. అలా రహస్య రాకడ జరుగుతుంది. దేవుడి మాటలు దీవించిన కాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల దేవ, అభిషేక్తుడానికి వందనాలు, స్తోత్రాలు అయ్యా. నీ కృప కొరకు కనిపెట్టుకుంటున్నామయ్యా. అయ్యా నా తండ్రి కను దృష్టి మా మీద ఉంచండి ప్రభా. ఇంకనూ నాయన అయ్యా నేను రాకడ వరకు కూడా మా మీద ఉంచి నా తండ్రి అనేకమైన మర్మాలు మాకు బోధించండి. రేపు శనివారం ఆదివారం ఆరాధనలు మీ సన్నిధానం ఉంచండి అయ్యా. ఇంతబడిన వాక్యం నిరంతరంగా ఫలవంతంగా మీరు ఫలింపుదయ చేస్తున్నారయ్యా. నీకు వందనాలు మహిమ గల దేవా. అభిషేక్తుడా నాయన పరిశుద్ధుడా అయ్యా, చేతులెత్తిన ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించి దీవించి నీ కృపలో భద్రపరిచి ఆటంకవలసిన ప్రతి దురాత్మ శక్తిని యేసు నామములో లయపరిచి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకుంటాను. ప్రతి ఒక్కరిని ఆత్మలే అయా లేని వారిని ప్రభాన అయా నేను తన అడుగు వారికి పరిశుద్ధాత్మని నిత్యంగా ఇస్తానని చెప్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు సరి చేసుకొని ఆత్మను పొందుకోవడానికి అయా నీ కను దృష్టి వారి మీద మీరు ఉంచుతున్నందుకు, నడిపిస్తున్నందుకు, మీ సాక్షిగా నిలబెట్టుకుంటున్నందుకు మీకే కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. చేసే పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము మరి వింటున్న ప్రతి ఒక్క బిడ్డలకి పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలం తోడేంటి నడిపించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.